హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి సత్య గారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి సత్య గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు. ఇంతకుముందు కూడా మనం పుంజులను అయితే పెట్టామండి. ఒక 2 వీడియోల్లో పుంజులను అయితే సేల్కి పెట్టాం. మంచిగా రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు. అంటే క్వాలిటీలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే కొన్ని పుంజులు అయితే తక్కువ ధరలో ఉన్నాయని చెప్తున్నారు. ఇకపోతే ఈ వీడియోలో మీరు చూసినటువంటి పుంజు అయితే కనుక కాకి అని చెప్తున్నారండి. పుంజు యొక్క రంగు కాకి అని చెప్తున్నారు. ఇది శుద్ధ కాకి అని చెప్తున్నారండి. అంటే మనకి సత్య గారు చెప్పిందే ఈ రంగు. మనం కూడా అడిగామండి. కాకి అంటే ఇది శుద్ధ కాకి అని పిలుస్తారని చెప్తున్నారు. కాబట్టి ఇది కాకి రంగు అని చెప్తున్నారండి. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు. ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే 22.5 అని చెప్తున్నారండి. హైట్ వచ్చి 22.5గా చెప్తున్నారు. ఇక బరువు వచ్చి 3 kg అని చెప్తున్నారండి. 3 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క బరువు 3 kg అండి. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక సంవత్సరం పుంజు, ఇది 12 నెలల వయసు గల పుంజు అండి. 12 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక ఈ కాకి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే 9,000 రూపాయలు చెప్తున్నారండి. 9,000 రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు. 9,000 రూపాయలు. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ వరకు చేస్తామని చెప్తున్నారు. బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కావచ్చు, గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు, ఒకవేళ పుంజు నచ్చితే దూరంగా ఉన్నా సరే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. వారు కూడా డైరెక్ట్గా రమ్మని చెప్తున్నారు. అంటే పుంజు చూడడానికి వచ్చి తీసుకుంటేనే బాగుంటుందని చెప్తున్నారండి. ఎందుకంటే చూసి తీసుకుంటే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ పుంజు నచ్చి ధర మనకి నచ్చి కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ఇంటికి తీసుకెళ్ళచ్చండి. ట్రాన్స్పోర్టేషన్ అనే ఇబ్బంది లేకుండా మీరు డైరెక్ట్గా మీతో పాటు సేఫ్టీ ఇంటికి తీసుకెళ్ళచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి. లేదంటే వీడియో కాల్ చేస్తే చూపిస్తారైనా. వీడియో కాల్లో మీకు నచ్చితే కనుక బుక్ చేసి ఆ పుంజుని తీసుకొచ్చండి. ఇంకోటి ఏంటంటే మనం ప్రతిసారి వీడియోలో వాళ్ళ నెంబర్ని డిస్ప్లే చేస్తున్నామండి. అందరూ పైన నెంబర్కి నాకు చేస్తున్నారు కాదండి. వీడియోలో ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాం, ఆ నెంబర్కి మాత్రమే చేయండి. ఎందుకంటే అది కస్టమర్ నెంబర్, అంటే మనం ఎవరైతే మనము కోళ్ళు అమ్ముతున్నారో వాళ్ళ నెంబర్ డిస్ప్లే అవుతుందండి. కాబట్టి మీరు వీడియోలో ఉండే నెంబర్కి కాల్ చేయండి. అలాగే నేనైతే ఇప్పుడు మీకు ఏదైతే మీకు కస్టమర్ యొక్క నెంబర్ని డిస్ప్లేలో కూడా ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వాళ్ళ నెంబర్కి మీరు కాల్ చేసుకొని మాట్లాడొచ్చు. అన్ని విషయాలు పూర్తిగా మాడుకొని ఆ పుంజుని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.